రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఉదయము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సూర్యాస్తమయం వరకు మమ్మల్ని కాపాడిన, రక్షించిన దేవుడవు నీవే నాయనా. అవును తండ్రి, మా ప్రయాణాలను దీవించారు, ఏ అపాయం రాకుండా కాపాడారు, భద్రపరిచారు తండ్రి. మా ప్రతి ఒక్క ప్రయత్నంలో మీరు తోడై ఉన్నారు, ఏ బలహీనత రాకుండా కాపాడారు. ఎటువంటి దుష్టుడు మమ్మల్ని ఏమీ చేయకుండా మీ యొక్క రక్షణ మా చుట్టూను ఆవరింపజేశారు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మేము సజీవులంగా ఉన్నామంటే, ఈ విధంగా కుటుంబంతో కలిసి ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే అయా మీరు చూపించిన కృప మాత్రమే తండ్రి. ఏ లోటు లేకుండా పోషించారు, ఈ రాత్రి యందు ప్రార్థించుకునే కృప చూపించారు. వందనాలు చెల్లిస్తూ ఉన్నాము, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని కీర్తనల గ్రంథము 128వ కీర్తన 5వ వచనంలో మీ యొక్క వాక్యము సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా నీవు ఆశీర్వదించే దేవుడు అని మరొకసారి ఈ రాత్రి అందు మాకు తెలియపరుస్తున్నారు. ఈ లోకంలో అందరూ మమ్మల్ని శపిస్తూ ఉన్నప్పటికీ, అందరూ మా పైన నిందలు వేస్తూ ఉన్నప్పటికీ, అందరూ మమ్మల్ని పడవేయాలి అని చూస్తూ ఉన్నప్పటికీ, అయా నీవు ఆశీర్వదించే దేవుడవు, దీవించే దేవుడవు ఉన్నావని ధైర్యముతో మేము జీవించే కృప చూపించండి. ఎవరు కూడా నిరుత్సాహపడకుండా, ఎవరు కూడా బలహీనపడకుండా, ఎవరు కూడా కృంగిపోకుండా మీ వైపు చూస్తూ ధైర్యముతో, విశ్వాసముతో జీవించే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి. వారందరిని బట్టి కూడా మేము పేరు పేరున అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. మరి బిడ్డలు దేని కొరకు అడుగుతూ ఉన్నారో, దేని కొరకు ఈ రాత్రి అందు మీ పాద సన్నిధిన చేరి గోజాడుతూ ఉన్నారో అన్నిటినీ మీ కృపలో వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఎంతో మంది రాత్రి అందు నాయనా హాస్పిటల్స్లో ఉండి మొరబెడుతున్నారు తండ్రి, అనారోగ్యంతో ఉండి ప్రార్థిస్తున్నారు ప్రభువా. వారి నిమిత్తం మేము అడుగుతూ ఉండంగా వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. అంధకార క్రియలు, చేతబడి శక్తులన్నిటినీ లయపరచండి ప్రభువా. అయా ఎటువంటి అవయవములో లోపం ఉన్నా, పాడైపోయిన స్థితిలో ఉన్నా సంపూర్ణ స్వస్థత రాత్రి అందు మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయా ఆత్మహత్య తలంపుల నుంచి విడిపించండి. అయా డిప్రెషన్లో నుంచి లేవనెత్తండి ప్రభువా. నాయనా ఎవరైతే బిడ్డలు ఆర్థిక కష్టాలతో ఉన్నారో, ఈ రాత్రి యందు గోజాడుతూ మొరబెడుతున్నారో, అప్పుల నుంచి విడుదల కోసం అయా బిడ్డలు కన్నీరు గారుస్తూ ఉన్నారో, ప్రతి అప్పు నుంచి కూడా విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఏ పని అయితే ఉందో ఆ పనిలో నూరంతల ఆశీర్వాదమును కుమ్మరించండి ప్రభువా. అయా తలగానే గాని తోకగా బిడ్డలు ఉండకుండానట్లు సహాయము దయచేయండి నాయన. బిడ్డలు గర్భఫలం లేని వారు అయా మొరబెడుతున్నారయ్యా, వారి మూసుకుపోయిన గర్భము తెరవబడునుగాక, సంతాన భాగ్యము వారు పొందుకొనుగాక అని ప్రార్థిస్తున్నాము. గర్భిణీలను కూడా దీవించండి. తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును రక్షణను దయచేయండి ప్రభువా. కుటుంబంలో సమాధానాన్ని ఈ రాత్రి యందు స్థాపించండి. గొడవలను తొలగించండి. భార్యకు భర్తకు మధ్య, యవన బిడ్డలకు తల్లిదండ్రులకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఉన్న ఏ గొడవైనప్పటికీ విడిపించండి. ఈ రాత్రిన వారి కుటుంబంలో సమాధానము దయచేయండి. గృహ హింసల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా వివాహాల కోసం ప్రార్థిస్తున్నాము. మీ చిత్తంలో ఘనముగా వారి వివాహం జరిగే కృప చూపించండి. అయా ఉద్యోగాలు లేని వారికి మంచి ఉద్యోగము అనుగ్రహించండి. అయా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్
రిటైర్మెంట్స్ అని పలు రకాల అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అన్ని కూడా తండ్రి రాత్రి అందు శాంక్షన్ చేయబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాము. వివిధ దేశాలు వెళ్తున్నారు, వారి ప్రయత్నాలన్నిటిని దీవించండి అయా. ఇమిగ్రేషన్స్లో, వీసా ఇంటర్వ్యూస్లో మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో, ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఒంటరిగా ఉంటుండగా ఏ సమస్య వారి దరికి రాకుండా మీరే కాపాడమని ఆయా విదేశాల్లో ఉండి చదువుకుంటూ ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ రాత్రంతను క్షేమాన్ని మీరే దయచేయమని తండ్రి. మారు మనసు లేని ప్రతి ఒక్క బిడ్డకు మారు మనసు మీరే అనుగ్రహించండి. అడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బోర్డర్స్లో ఉన్న సైనికులను అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి రాత్రంతను మీ కృపలో భద్రపరుచుకొనమని మేమందరము తండ్రి సేద తీరబోతున్నామయ్యా. మంచి నిద్ర మాకు దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి పీడకల సమస్యలతో ఇబ్బందులు పడకుండా అయ్యా, ఎవరు కూడా దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితుల వలన సమస్యలు ఎదుర్కొనకుండా ఈ రాత్రంతా మీ కృపా హస్తము చాటున ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయ కాలాన్ని మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకొనగలిగే అవకాశం అనుగ్రహించమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.